నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముక్కోటికి చేసిన అమ్మవారు నాకు టైం కుదరక వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నేనైతే ముందుగా నార్మల్గా శారీ కట్టేసుకున్నాను. నార్మల్గా బ్లీడ్స్ పోసి కట్టేసుకున్నాను. కట్టేసుకున్న తర్వాత అమ్మవారికి కాళ్ళు సెట్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కూర్చొని పెట్టి ట్రై చేసాము. సో శారీ కట్టేసిన తర్వాత అయితే పాదాలని మేము కాటన్తో చేసుకున్నాము. కాటన్తో చేసి పాదాలని లోపల దోపి తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టి కాదు, స్టైల్గా పెడదామని చెప్పి 2 కాళ్ళు, ఒక్క కాలు మీద ఒక కాలు ఉండేలాగా పెట్టాము. ఆ ఫ్రిల్స్కి అంతా పిన్నులు వేసుకున్నాము నీట్గా. సో ఇలా వచ్చింది, కాళ్ళు ఇలా పెట్టాము. ఇంకా అమ్మవారికి చేతులు, నగలు అన్నీ సెట్ చేసుకున్నాము. కాలు సెట్ అయ్యే లోపల మాకు అన్నీ రెడీగా ఉంటాయి. వాటిని అలా ఆ కొయ్యికి స్టిక్ చేయాలి. సో నగలు అవన్నీ సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా. నగలు వేసేసి తాలిబొట్టు వేసేసాము. ఇంకా అమ్మవారి చేతులు పెట్టిన తర్వాత అమ్మవారికి గాజులు అవి వేసి అలంకరించాము. కమ్మలు సెట్ అండి, అందుకే దానికి రోల్డ్ గోల్డ్ మోడల్ సెట్ చేసుకున్నాము. పాపిడి బొట్టు అన్నీ పెట్టాము. ఇదిగోండి, ఇవి మా నగలు రోల్ గోల్డ్వి, అంటే బ్లూ శారీ పైకి గోల్డ్ అయితే సెట్ అవుతాయని అవి సెట్ చేసుకున్నాము. జడ వచ్చేసి ఇలా కొప్పికి జడ అనమాట, ఇలా వచ్చింది మా జడ. ఇలా పెట్టాను. అండ్ ముందుకు కూడా ఒక జడ పెట్టాను. ఇంకా మాలలు వేసేసాము. పూల మాలలు వేసి ప్లాస్టిక్ పూలతోనే అలా డిఫరెంట్గా అలంకరించాము. ఇంకా లాస్ట్ ఫైనల్ కాల్ కదా, సో మేము ప్రిల్స్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాము. ఫైనల్గా మా అమ్మవారు, అలాగే శూలం కూడా పెట్టామండి. ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా వచ్చారు. అండ్ అక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత అమ్మవారి లుక్ అయితే తెలుస్తుంది. అలాగే అండి, విగ్గు కూడా పెట్టాను. విగ్గు పెట్టిన తర్వాత దాని మీద జడ పెట్టాను. అంటే 3 జడలు వచ్చాయన్నమాట. చూడండి, ఇలా ఉంది మా అమ్మవారు. అండ్ ఇంకా అమ్మవారిని బ్యాక్ సైడ్ పెట్టాలి కదా, కొంచెం డెకరేషన్ చేసాము సింపుల్గా. మట్టి తీసుకొచ్చి కుండల్లో పోసి స్టిక్స్ని స్టిక్ చేసి ఇలా మాకు బర్త్డేది ఉండింది క్లాత్, ఆ క్లాత్ పెట్టి పువ్వులతో డెకరేషన్ చేసాము. సింపుల్గా చేసేసాము. అండ్ లైటింగ్ కూడా వేసాము. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారు రెడీ అయిపోయారు. అక్కడికి వెళ్ళాక ఇంకా మాలలు, పూలు అవన్నీ వేసి అలంకరించాము. అండ్ కోలాటంతో అలాగే తప్పెట్లతో మా గౌరమ్మ అయితే ముక్కోటి రోజు ఇలా అలంకరమైంది. ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.